హాయ్ హలో అందరికీ మామిడికాయ పచ్చడి కర్రీ అయితే చేస్తున్నాను చూడండి. నేను మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే పచ్చడిలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ముందుగా అయితే తగినంత ఆయిల్ వేసుకుని కరివేపాకు ముందు వేయించండి. ఓకేనా? అది వేగిన తర్వాత కానీ పచ్చిమిరపకాయలు వేయకూడదు అన్నమాట. కరివేపాకు ఎప్పుడైనా సరే పచ్చివాసన పోయే వరకు వేయిస్తే చాలా బాగుంటుందండి. అయితే ముందుగా పసుపు, కారం, ఉప్పు వేసి పట్టించిన పచ్చడిలండి అవి. అలాగే మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కోసి పక్కన పెట్టుకున్నానండి. అయితే మీకు ఇంకొక మంచి మాట అయితే చెప్తానండి. ఏ కర్రీకి కానీ కరివేపాకు చాలామంది పైన వేస్తూ ఉంటారు. అది కాదండి, కరివేపాకు నూనెలోనే వేయించాలి, అప్పుడే బాగుంటుంది అన్నమాట స్మెల్. కొత్తిమీర అయితే మనం పైన చల్లుకోవచ్చు, కానీ కరివేపాకు అలా కాదండి, నూనెలో వేయించాలన్నమాట, మంచి వాసన వస్తుంది. అలాగే కరివేపాకు వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయిద్దామండి. అయితే ఒక మంచి మాట అయితే చెప్తానండి. చాలామంది కూరలు వండుతూ ఉంటారు కదా, కంగారుగా పడిపోతూ ఉంటారు. అలా కాదండి, మనం కూర వండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయ్యే వరకు కనుక దగ్గర ఉంటే కనుక కూర టేస్ట్ మరింత బాగుంటుంది. ఎందుకంటే తాళం పెట్టిన తర్వాత దగ్గరికి ఉడికేటప్పుడు దగ్గర లేకపోతే అడుగంటచ్చు, అడుగంటితే కనుక రుచి మారిపోద్ది అన్నమాట. అందుకే మనం కర్రీ దింపే వరకు కూడా చూస్తూనే ఉండాలి జాగ్రత్తగా. పాలు ఒకటి, ఈ కూర ఒకటి దగ్గర లేకపోతే పాలు అలా పొంగుతూ ఉంటాయండి, ఆదమరుస్తామాట. పర్లేదు ఇక్కడే ఉన్నాం కదా అని బయటకు వెళ్ళేటప్పటికి పాలు పొంగుతాయి అనమాట. అందుకే ఎప్పుడు పాలు కూడా సిమ్లో పెట్టుకోవాలన్నమాట. అలాగే మన ఉల్లిపాయలు అయితే వేయిందామండి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేద్దాం. ఓకేనండి? చాలా బాగుంటుందండి మామిడికాయ పచ్చడిలు కానీ, చింతకాయ పచ్చడిలు కానీ, చింతకూర పచ్చడిలు కానీ, అలాగే గోంగూర పచ్చడిలు కానీ. ఇవి ఎందుకంటే పుల్లగా ఉంటాయి కదా, నోటికి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అన్నం తింటాం, నిజమే కదండి? మీరు కూడా అంతేనా? పులుపు అంటే మీకు కూడా ఇష్టమా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కానీ మామిడికాయ ముక్కలు వేయకూడదండి. ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలు అయితే బాగా వేగినాయండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేద్దాం. అలాగే చాలామంది ఉంటారు కదా పులుపు ఇష్టపడేవాళ్ళు. ఏంటంటే మనం వండిన కర్రీ పక్కింటి వాళ్ళు కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. ఈ పులప కూర అనేటప్పటికి అందరికీ నచ్చేస్తుంది. అందుకే పప్పు మామిడికాయ చేసిన, చింతకాయ పప్పు చేసిన, మా ఊర్లో అయితేనండి నేను ఏది చేసినా కానీ పక్కనున్న వాళ్ళు ఏం కర్రీ చేసేవి అనేవారు. పప్పు వండినా ఏది వండినా సరే పట్టుకెళ్ళేవారు. ఇక్కడైతే అలాంటిది ఏం లేదు. మన సొంత ఊర్లో అంతే కదండి, ఒకరికొకరు వేసుకుంటూ ఉంటాం. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా మగ్గిద్దామండి. బాగా మగ్గిన తర్వాత పచ్చిరొయ్యలు వేద్దాం. ఓకేనా? అలాగే మగ్గుతూ ఉందండి. ఎప్పుడైనా సరే పచ్చిరొయ్యలకండి పచ్చిరొయ్యలకనే కాదు, చికెన్కి కానీ మటన్కి కానీ ఉప్పు, పసుపు, కారం పట్టించుకుంటే కొద్దిగా మసాలా వేసి అది నీచు వాసన రాదనమాట, బాగుంటుంది అనమాట. ఎలా వండినా మనకి కూర అయితే మరీ టేస్ట్గా ఉంటుంది అనమాట. అయితే పచ్చిరొయ్యలు అయితే వేసేసానండి. పచ్చిరొయ్యలు వేసేసి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చినట్టయితే బాగుంటుందండి. తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. అలాగే నేను ఏం వేసానంటే ఇందులో మసాలాలు అయితే నేను ఏం వేయలేదండి, కొద్దిగా అల్లం మాత్రమే వేశాను. నేను ఎందుకంటే మామిడికాయ పచ్చడిలో నేను మసాలా అయితే వాడినండి, అందుకే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసాను అనమాట. కొంచెం అల్లం అంతే. మామిడికాయ కూరకు కానీ చింతకాయ కూరకు కానీ అల్లం ఒకటే సరిపోద్దండి. కాదు అనుకుంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఇష్టపడ్డవాళ్ళు, లేదంటే అల్లంతో కూడా చాలా బాగుంటుంది. నేనైతే అల్లం పేస్ట్ ఉంచుకున్నానండి, వేరుగా ఆడుతాను అనమాట. అదే కొద్దిగా వేసానండి. దీనికి మసాలా అక్కర్లేదండి, ఇగురికి అయితే మసాలా అన్నీ వేసుకోవచ్చు అనమాట. దీనికి మనకు అల్లం ఒక్కటే సరిపోద్ది అనమాట. కాదు అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నేనైతే వేయనండి, అల్లం ఒకటే వేస్తాను అనమాట. కూర అయితే దగ్గరికి మగ్గుతుంది కదండి, ఇంకైతే వాటర్ వేసేద్దాం. వాటర్ వేసిన తర్వాత దగ్గరికి ఉడికించుకొని మనం అన్నం వేడివేడి అన్నంలో వేసుకుని తింటే మాత్రం పచ్చిరొయ్యలు, మామిడికాయ వేరే లెవెల్ అండి. ఇది ఇష్టపడిన వాళ్ళే ఉంటారన్నమాట, చాలా బాగుంటుంది. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే కనుక సబ్ చేయండి నా ఛానల్. అలాగే నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఫాలో అవ్వండి. అలాగే చూస్తూ ఉండండి. అలాగే వాటర్ అయితే వేసానండి. దగ్గరికి అయిన తర్వాత మనం దింపుకోవడమే. కర్రీ చాలా వరకు మనకి నూనెలో మగ్గిపోద్దండి, నూనెలోనే మగ్గిచ్చేసాం కదా చాలా వరకు. అందుకే కూర మరీ టేస్ట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే
వెంటనే వేసేయకూడదండి. కూర కాసేపు నూనెలో మగ్గనిచ్చినట్టయితే చాలా బాగుంటుందండి. కారం, పసుపు, ఉప్పు కానీ పట్టి దాని తర్వాత నీళ్ళు వేసుకుంటే కనుక అది టేస్ట్ వేరే ఉంటుందండి. ఇలా చేసి చూడండి. మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంది. అదుర్స్ అన్నమాట. మీరు ఒకసారి చూడండి. ఏంటంటే పులుపు కూర అసలు మన్నడు కూడా చాలా బాగుంటుందండి. గబుక్కున అది పాడవదనమాట. పులుసులు ఒకటి, మామిడికాయ కూర, చింతకాయ కూర ఒకటి చాలా బాగుంటుందన్నమాట. మా నాన్నమ్మ అలానే చేసి పెట్టేవారు మాకు. చూడండి చింతకాయ పచ్చడిలు అయితే మామిడికాయ పచ్చడిలు అయితే అయిపోయిందన్నమాట. చింతకాయ కోసం మాట్లాడుకున్నాం కదా, చింతకాయని వచ్చేసింది. మామిడికాయ పచ్చడిలో మరి అయిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా చూడండి. మీకు నచ్చితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ సబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఓకేనా అండి? బాయ్.